దయచేసి అందరు సెటిల్ కావాలి. అందరు సెటిల్ కావాలి. రాజు లీడర్ వాళ్ళు ఫోటో తీసుకున్నాక కింద ఒక హాల్ తీసుకొని వాళ్ళని కూర్చోబెట్టండి. అయిపోయినాక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఎస్ యాదవ్ గారికి, పోలీస్ ఇన్ఛార్జ్ గారికి, ముఖ్యంగా లీడర్లందరికీ ఏంటంటే మరి ఎంపీ గారు ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ప్రత్యేకంగా దీని వారి ఎమ్మెల్యేల సలహా తీసుకొని పనిచేయాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ఇప్పటిదాకా మల్లారెడ్డి గారు కానీ ఎంపీ గారు చెప్తున్నారు నిధులు కావాలని చెప్పి, ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కొత్తగా కార్పొరేషన్ ఏవైతే అయినాయో వాటికి స్పెషల్గా నిధులు ఇచ్చి ఎమ్మెల్యేల సలహాలు తీసుకొని ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకొని ముందు వారం ఉద్దేశంతో కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి మొన్ననే మల్కాజ్ ఏదైతే మరి మంత్రులు ఎమ్మెల్యేలతో అధికారులతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు రంగారెడ్డి జిల్లాలో కూడా మరి మీటింగ్ ఎమ్మెల్యేలతో అందరూ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మరి 100 రోజుల కార్యక్రమంలో కూడా 99 రోజులు ఏదైతే కార్యక్రమం ఉన్నదో దీంట్లో అధికారులందరూ కూడా వారి ప్రాంతాల్లో ఏ విధంగా చేస్తారో దాన్ని కూడా మేము చెప్పడం జరుగుతుంది. దానికి ఎమ్మెల్యేలు సలహా తీసుకొని ఎమ్మెల్యే చెప్పిన విధంగా మన అభివృద్ధి పరంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ 2.5 సంవత్సరాల్లో మరి ఇళ్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ మరి చాలా పేదోళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇల్లు ఇవ్వలేకపోయినా అని చెప్పి కూడా మన హౌసింగ్ ఇది కూడా జరిగింది. అక్కడ హౌసింగ్ మినిస్టర్ కానీ మేమంతా కూడా పాల్గొన్నాం. ఎమ్మెల్యేలంతా కూడా వచ్చినారు, ఎంపీ గారు కూడా వచ్చినారు. మరి ఇంకా ముందు కూడా మరి నెలకు ఒకసారి రివ్యూలు పెట్టి ఎమ్మెల్యేలు సలహా తీసుకొని ప్రజాప్రతినిధుల సలహా తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి ఈ కార్యక్రమంలో మీరు ఎమ్మెల్యేలంతా ఒకరు మాట్లాడి మీకున్నటువంటి సమస్యలు, మీకున్నటువంటి ఏదో కొత్త కార్పొరేషన్ అయినా కాబట్టి దాని మీద అందరూ కూడా మాట్లాడాలి. ఖచ్చితంగా ఎక్కడెక్కడ డివైడ్ చేయాల్సిందే, చేస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులుగా మేము అందరం సహకరించాల్సిందే. అది ఖచ్చితంగా ఎక్కడ సెలెక్ట్ చేసిన ల్యాండ్ ముందు మా నోటీస్లో పెడితే మేము అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసి పెట్టించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక లోకల్ ఉన్న ప్రజలందరూ కూడా అబ్జెక్షన్ చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా ఒక 2-3 పాయింట్స్ ఐడెంటిఫై చేసి కలెక్టర్స్ గారితో మాట్లాడి అప్పుడు చెప్తే మేము వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. అట్లే మళ్ళీ చెప్పినట్టు గుజరాత్ కూడా మోడల్ తీసుకుంటే ఎట్లుంటుందని కూడా ఎగ్జామిన్ చేయండి అని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంతో పాటు నాది ఒక చిన్న రిక్వెస్ట్, వర్షాకాలం వస్తుంది కాబట్టి సిటీ మొత్తం అంతా కూడా వర్షం వస్తే కాలనీస్ అన్నీ మునిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఎస్ఎన్డిపి నల్లలు మనం స్టార్ట్ చేసుకున్నాం, ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేస్తున్నాము. సెకండ్ ఫేజ్ ఆన్ గోయింగ్ ఉన్నాయి, థర్డ్ ఫేజ్ కూడా ఉన్నాయి. అన్నిటికైనా ముఖ్యంగా ఇప్పుడు నా నియోజకవర్గంలో వర్షం వస్తే నాతో పాటు సఫర్ అయితే వెళ్ళిపోయినారు, పైనుండి మొత్తం కిందికి వస్తూ ఉంటాయి. మీ కార్పొరేషన్లో మాత్రమే మీరు చూసుకోకుండా పక్క కార్పొరేషన్తో కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకుంటే ఇక్కడ సమస్య తీరడానికి అవకాశం ఉంది. పెండింగ్ ఉన్న వర్కులు ఒక 2-3 ఎస్ఎన్డిపి నల్లలు పెండింగ్ లేకుండా డివిజన్లో ఈ 15-20 రోజుల్లో పూర్తి చేయకపోతే ఆ కాలనీస్ చాలా ఇబ్బంది. మొన్న నేను వెళ్ళి అడిగినప్పుడు మా ఫండ్స్ వస్తలేవు కాబట్టి మేము కంప్లీట్ చేయలేమన్నారు. సో దయచేసి ఈ ఎస్ఎన్డిపి నల్లని ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కొన్ని నాలతో పాటు డ్రైనేజ్ కూడా ఎల్పీ నగర్తో పాటు నాకు కూడా నా 2 డివిజన్ల మధ్యలో నుండి పోతా ఉంటాయి. అటు ఇటు నుండి అటు వస్తూ ఉంటాయి. వాటిని కూడా కొంచెం పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. స్లమ్ ఏరియాలో బాగా ఇబ్బంది ఉంటుంది. ఇది చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఇంకా మిగతా వర్క్ లేవునే మేము కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ డంపింగ్ యార్డ్ గురించి మాత్రం అందరికీ ఇంపార్టెంట్, అందరూ కూడా కలిసి చేసుకుంటేనే సక్సెస్ అవుతాం. 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అది డివైడ్ అయితేనే అది సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. తప్పిస్తే ఒక్క దగ్గర వేస్తే అక్కడ ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది మాకు తెలుసు. అక్కడ జవహర్ నగర్లో ఎంత ఇబ్బంది ఉంటుందనే తెలుసు. సుధీర్ రెడ్డి గారు గతంలో ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉన్నప్పుడు ఏదైతే మనం ఇక్కడ సఫర్ అయినామో అదే ఇప్పుడు అక్కడ 3 అంతస్తుల సఫర్ అవుతా ఉన్నారు. కాబట్టి దాన్ని ప్రభుత్వ పరంగా కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా అందరిని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. మీకు అందరు
ఉన్నా వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా HMWS వాళ్ళకి సంబంధించి డ్రైన్ కూడా వాళ్ళకే ఉంది కాబట్టి, సివరేజ్ ఇది కూడా వాళ్ళకే ఉంది కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది వస్తుంది. అది కొంచెం కోఆర్డినేట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని ఏర్పాటు చేశాను. మరి ఇంకా ముందు ముందు కూడా నెలకు 2 నెలలకు సుధీర్ రెడ్డి గారు చెప్పినా కూడా గౌరవించి కమిషనర్ నోట్ చేసుకోండి, అన్నీ చేయండి. ముఖ్యమంత్రి గారు పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళు కష్టపడి నిధులు ఎన్నికే ముందుంటారు. మేము చెప్తారు అందరికీ నమస్కారం. అంటే హెచ్ఎం అయిపోయింది, అది అసలు వాటర్ ఒంటి మీద కూడా పోసుకునే పరిస్థితి ఉంది. అది కూడా కొంచెం 2 కానీ 3 కానీ 4 కానీ సైట్స్ ఉన్నాయి. సో అక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూటెడ్ గా చేస్తున్నారు కనుక ఇంత ఎత్తున పెద్ద ప్రాబ్లం అనేది ఎక్కడ కూడా ఎదుర్కోవట్లేదు. సో సంస్థ పరంగా నేను ఒకటే మీకు దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్. ఇది ఇండియాలోనే ఒక్క మున్సిపాలిటీలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ 2000 కోట్లు యాక్చువల్గా ఈ వేస్ట్ టు ప్లాంట్స్ పెట్టడానికి ఇది పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ చేసి స్థాపించిన సంస్థ. కావాలండి రోడ్డుకి ఎక్కేసేసి ఎవ్రీడే 10,000 టన్స్ కలెక్ట్ చేసేసి కూడా రామ్కి రోడ్డున ప్రతి జీబీపీ 7:30 ముందు 4,500 పాయింట్స్ అంటే జీబీపీలు అనేవి 4,500 పాయింట్స్ని పొద్దున 7:30 లోపల ఎత్తేస్తాం సార్. సో ఎక్కడైతే ప్రయత్నం చేయగలుగుతామో సార్ అక్కడ తప్పకుండా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడ మాకు ఆదేశాలు వస్తే దానికి మేరుగా అనుకూలంగానే మేము పనిచేస్తున్నాము. మల్లారెడ్డి సార్ ఉన్నప్పుడు మాత్రం ప్లాంట్ ఉన్నది సార్. మరి మీరు ఉత్పత్తి చేస్తున్న చెత్తతోటి కరెంట్ అవును సార్ చేస్తున్నాం కదా. డిస్కౌంట్ డిపార్ట్మెంట్ కదా సార్. మురికి నీళ్ళు ఫిల్టర్ చేసే ప్లాంట్ ఇదంతా వాసన ఎందుకు వస్తుంది సార్? వాసన ఎందుకంటే కదా. అవును సార్, నేను దానికి చెప్తాను. అంతా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర టైం తీసుకొని టైం తీసుకొని మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. ఎమ్మెల్యేలు అంతా కూడా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినారు. మనకు మంచి కమిషనర్ గారు ఉన్నారు. మనకు తోడుగా ఆఫీసర్లు అంతా కూడా ఈ రోజంతా కూడా ఎమ్మెల్యేలు చెప్పింది, ప్రజాప్రతినిధులు మా నాయకులు చెప్పినంతా కూడా విన్నారు. మరి రామ్కి విషయం కూడా నేను కూడా మంత్రి ఉన్నప్పుడు కూడా అక్కడికి పోవడం జరిగింది, చూడడం జరిగింది. దేవేంద్ర గారు ఉన్నప్పుడు కూడా దేవేంద్ర గారు వచ్చి కూడా ఆ ప్రాంతాన్ని చూడడం జరిగింది. చాలా అక్కడ పోవాలంటే భయమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. మరి రేపు ఎక్కడ టైం తీసుకొని పోవాలంటున్నారు అందరూ కూడా. మల్లారెడ్డి ఎమ్మెల్యే కానీ కమిషనర్ గారు టైం తీసుకొని మరి ఎంపీ గారు కూడా వస్తారు, మేమందరూ వస్తారు, మా నాయకులు వస్తారు. అక్కడ సమస్యలు మీరందరూ పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా చెప్పినటువంటి అన్నీ ఏవైతే ఉన్నాయో మా నాయకులు చెప్పినటువంటి కూడా కమిషనర్ గారు వాళ్ళంతా నోట్ చేస్తున్నారు. తప్పకుండా ఈ మల్కాజిగిరి ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు చెప్పింది, నాయకులు చెప్పింది అన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చెప్పినారు. అపోజిషన్ ఎమ్మెల్యే ఉప ఎమ్మెల్యే చెప్పినారు, మాకు చాలా చెరువులు ఇచ్చి ₹1,00,00,000 ఇచ్చి ధన్యవాదాలు అని చెప్పి. మరి నిధుల విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి మల్కాజిగిరి ప్రాంతంతో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఇస్తూ మొన్ననే మేము మేడ్చల్లో పెట్టినాం. ఎంపీ గారు ఎమ్మెల్యేలు కూడా వచ్చినాం. రేపు రంగారెడ్డి జిల్లాలో కూడా ఉన్నారు. మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా అధికారులు దాన్ని నోట్ చేసుకుని ముఖ్యంగా నీటి విషయంలో మరి ఎమ్మెల్యేలతో చెప్పినారు. అక్కడ కాకుండా చూడండి, ఇవి ఎండాకాలంలో ఇంకోటి ఆ మురికి వాటర్ ఏదైతే కలుస్తారని చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా దాని మీద శ్రద్ధ పెట్టి అక్కడ కాకుండా చూడండి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏవైతే ఈరోజు చర్చ చేస్తున్నారు కమిషనర్ గారు మంచి కమిషనర్లు వారు మరి వారు చెప్పిన కమిషనర్ చేస్తారు. రాగానే టైం పెట్టాలంటున్నారు. ఎంపీ గారు రాగానే వినాయక ఎంపీ గారు వస్తే టైం తీసుకొని బడ్జెట్ ఎంపీ గారు చేసేది ఉంటుంది కాబట్టి పొజిషన్ లో ప్రాబ్లమ్స్ తెలిస్తే మనకు వాళ్ళు మీరు ప్రిపేర్ అవ్వండి. ఒక నిమిషం ఏసీ శానిటేషన్ తో టచ్లో ఉండి ఒక డేట్ ఫిక్స్ చేద్దాం. అది ఇమ్మీడియట్ గా రేపో ఎల్లుండో ఫిక్స్ చేసేసుకుందాం. ఫిక్స్ చేసుకొని గౌరవ ప్రజాప్రతినిధులకు కమ్యూనికేట్ చేసి ఒకసారి విజిట్ చేయాలి. సో దాంతో పాటు మనకి మేజర్గా వచ్చినాయి 2 రోజులు విజిట్ చేసినా కానీ ఇప్పటికి వచ్చిన మేజర్ ఇష్యూస్ మీరు సీరియస్గా హ్యాండిల్ చేయాలి. స్మెల్ వస్తుంది అన్నారు. అఫెక్టెడ్ ఏరియా లోపల మీరు చేయాల్సిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ కానీ హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ వాటర్ ఇవన్నీ కూడా అగ్రిమెంట్లో మేము కూడా ఒకసారి చూస్తాము. లైన్ టు లైన్ చూస్తాం. మీరు ఏం చేసి చేసుకొని అదర్ ఆల్టర్నేటివ్ సైట్స్ అన్ని బయట ఉంటాయి మన కార్పొరేషన్లో. అవి తొందరగా స్టార్ట్ అయితే మనకు ప్రెజర్ కూడా తగ్గుతుంది.